కమ్మిన్స్ మ్యాచ్లు దగ్గర పడతాయి, నీకు అర్థమవుతుందా? అందరిని సైలెంట్గా పెట్టి నువ్వే గిట్ల సైలెంట్గా ఉంటే ఎట్లా? టీంలా ఎవరెవరు ఆడతారు, ఎవరెవరు ఆడతలేరు, గేమ్ ప్లాన్ ఏంది, ఏమైనా ప్లానింగ్ చేసినావా లేదా? అది ఎప్పుడు పడితే అప్పుడు చేసేది కాదువే. ముందుగాల కాటేరమ్మ జాతర జరిపియాలి. అందరి విలు ఈ రాత్రి జాతర చేసుకుందాం. కాటేరమ్మకు పొట్టేళ్లు బలిచ్చి అందరికి రక్త తిలకం దిద్దాలే. నేను కళ్ళు మూసి తెరిచేసరికి అందరినీ కళ్ళ ముందు పెడతా. అరే నీ అవ్వదేందివే, అంత జల్ది ఎట్లా పట్టుకొచ్చినావు? వాళ్ళందరూ నీకన్నా ముందే ఇడికొచ్చిర్రు. నువ్వు సైలెంట్గా ఉన్నావని వాళ్ళు సుద్ధ సైలెంట్గా ఉన్నారు గంతే. ఏడ్చినట్టుంది ఏ వారం. మనం గిసంటి కథలు మానేసి కప్పు మీద దృష్టి పెట్టాలి. పోయినేడాది జర్రంతల కప్పు మిస్ అయింది, కానీ ఈ ఏడాది ఇచ్చేదే లేదు. హైదరాబాద్ కా షాన్ ఇషాన్ కిషన్ నేను గీ ఉండగా ఎందుకంత పరిచయం అవుతాండ్రు? కాటరమ్మ సాక్షిగా కప్పు తెచ్చి మీ చేతిలో పెడతా. అంటే నువ్వు కప్పు తెచ్చి చేతిలో పెడితే మేము సప్పట్లు కొట్టాలనా? అయినా పోయినేడాది నువ్వు ముంబైలో ఉన్నావు కదా, మరి ముంబైలో ఎందుకు కానిస్టేబుల్ లాస్ట్ నుండి ఫస్ట్ ఉన్నారు? అన్నా అట్లా అనకన్నా, నేను మీ వన్నే ఎస్ఆర్హెచ్ కప్పు ఇయ్యాలని కంకణం కట్టుకున్నా. తమ్ముడు మనోడేవా, ఎందుకట్లా పెరుగుతానో విషయ్. మరి విన్నావా ఇట్లా మాట్లాడుతాడు? మనకేదో శాతగా అన్నట్టు నేను తెచ్చి మీ చేతిలో పెడతా అంటే మరి మనం ఉన్నది ఇక్కడ క్లాసేను గిడ మన టీంలో ఉన్నది ఎవ్వరువే? మొత్తం మెంటల్ నా కొడుకులేనే. మరి మన టీంలోకి వచ్చినాక ఇట్లా కాకపోతే ఇంకెట్లా మాట్లాడతాడు? అయితేనా గానీ ముందుగా వచ్చిన పని చూడు. ప్లేయింగ్ లెవెన్ లా ఎవరెవరు ఆడిపించుకుంటారు. అత్తానా గాడికి వస్తానా. ముందుగా ఓపెనింగ్ ఎప్పట్లెక్కనే మన హెడ్ అభిషేక్ శర్మ చేస్తారు. తర్వాత 3వ నెంబర్ల ఇషన్ కిషన్ వస్తాడు. ఇక 4వ నెంబర్ల నితీష్ కుమార్ రెడ్డి, 5వ నెంబర్ల క్లాసను, ఇక 6వ నెంబర్ల మన కొత్త పిల్లగాడు అభినవ్ మనోహర్ వస్తాడు. ఇక ఇది ఇప్పుడు మన బ్యాటింగ్ ఆర్డర్. ఎవరికేమైనా డౌట్లు ఉంటే అడుగురువే. ఎక్స్క్యూస్ మీ సైలెన్స్ అన్న, నాకు డౌట్. నేను గీయంగా నన్ను పక్కన పెట్టిగా హెడ్ ను అభిషేక్ ను ఓపెనింగ్ పంపుడే లెక్క ఇక వండవలాడిక నన్ను తీసుకున్నది. మార్చేయి జల్ది మార్చేయి. తమ్ముడు నువ్వు గల మధ్యలో ఓకు. వాళ్ళు నీకన్నా మెంటల్ నా కొడుకులు. వాళ్ళ ఆట సుత వేరే లెవెల్ ఉంటది. తర్వాత నువ్వు సుత గదే కంటిన్యూ చేయాలి. గందుకే నేను తీసుకున్నది. అంటే నన్ను ఓపెనింగ్ పంపవేగా? శర్మ అభిషేక్ శర్మ షేకాడిత్తా. ఎవరి గురించి మాట్లాడుతున్నావా కిషను? మేము ఆడితే ఎట్లుంటుందో ఎరికేనా? 20 బాల్ ఆడితే మినిమం 50 రన్లు కొట్టాలి. గది మా లెక్క. అభిషేక్ నువ్వు గిట్లా 20-30 బాల్ ఆడితే సరిపోదు. కనీసం 10 ఓవర్లన్నా నిలబడాలి చూడు. సరే అన్న చూద్దాంతి. అయినా నాకు అర్థం కాకడతా, నేను గిడ ఉండు కావాలనా రన్స్ కొట్టుడు కావాలనా? నువ్వు ఉండి రన్స్ కొట్టాలి. మా హెడ్ గాడు ఎట్లయినా నేను చెప్పింది నేనేనాడు. అందుకే నీ చెప్తున్నా, ఇద్దరిట్లా ఎవరైనొకరు 10 ఓవర్ల దాకా ఆడాలి. సైలెన్సరు గా 10 ఓవర్ల స్కోర్ 5 ఓవర్ల కొడితే నీకేమైనా ప్రాబ్లమా చెప్పు? మనకు నిమ్మలంగా నిలబడాడు తెలియదు. మనం కొడితే ఉప్పన రావాలి. చూస్తానవా క్లాస్ గిల ముచ్చట? అంత మంచిగుంటే మ్యాచ్లు వాళ్ళే కథం పట్టిస్తారు గానీ ఏమన్నా ఎటమటం అయితే నువ్వే చూసుకోవాలి. కాటేరమ్మ సాక్షిగా కథ మొత్తం వేరే ఉంటది. వాళ్ళు ఆడినా ఆడకపోయినా నేను ఒక్కనైనా సరే ఆడి గెలిపిస్తా. లేకపోతే నేను గిన్ని కోట్లు తీసుకుని ఏం లాభం? గంతే, నువ్వు గా మాట అన్నావు చాలు నాకు. ఇక బౌలరు రెడీగా ఉన్నారా? పౌడర్ బొట్టు పెట్టుకొని రెడీగా ఉన్నావు. నువ్వు వచ్చి యాక్షన్ చెప్తే అయిపోతుంది. ఇక్కలోడువా పౌడర్ బొట్టు ఏంది, ఏం మాట్లాడతాను? మరి లేకపోతే ఏంది? నువ్వు ఒక బౌలర్ వై ఉండి ఇంతసేపు మమ్మల్ని ఇక్కడ ఇచ్చిపెట్టి గా బ్యాటింగ్ చేసేటోళ్లతో ఏం ముచ్చట పెడతావు? మళ్ళీ ఇప్పుడు వచ్చేమో రెడీగా ఉన్నారని అడుగుతావు. తమ్ముడు నువ్వు ఇట్లా ఎక్కువ మాట్లాడితే గంప కింద గమ్మి తీసుకపోయి జంపన్న వాగులు వదిలిపెడతా. ఏం జోకు మనోడివే కదా అని వట్టిగా జోక్ చేసినా గంతే. ముందుగా నేను చెప్పేది నువ్వు. ఈడ ఫాస్ట్ బౌలింగ్ లా నేను సమ్మి హర్షల్ పటేల్ చూసుకుంటాం. ఇక స్పిన్ బౌలింగ్ వచ్చి రాహుల్ చహర్ జంప ఇద్దరు చూసుకుంటారు. ఇంకా మన సపోర్టింగ్ ఆల్రౌండర్ అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి కూడా ఉంటారు. నేను చూసుకుంటా తీయన్న. అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ 2 చూసుకుంటా. నువ్వు గిట్లనే సైలెంట్ ఉండు చాలు. సమీ బ్రో, నీ రోల్ ఏందో ఎరికే కదా. గా భువనేశ్వర్ కుమార్ ఏం చేస్తాడో నువ్వు సుధా గదే చేయాలి. అట్లనా? అయితే మరి నన్నెందుకు తీసుకున్నట్టు? అంత మించి చేసి చూపిస్తా. ఈ పొద్దు ఓవర్కో వికెట్ ఎగిరిపోవాలి. సమీ అన్న ఓవర్కో వికెట్ తీస్తే మరి నేను వికెట్లు తీయాలి. పోయినాడది పర్పుల్ క్యాప్ నేనే కొట్టినా. మళ్ళా ఈ తురుసుతా నేనే పెట్టుకోవాలి. గట్లయితే ఓవర్కోట్ సరిపోదు, ఓవర్ 2 ఎగరగొట్టాలి. ఏమన్నా చేసుకోర్రి, అందరు కలిసి ఆడి ఈ తురు ఎట్లయినా కప్పు కొట్టాలి. గది యాదికి పెట్టుకోర్రి. క్లాసేను ఇక నువ్వు షురు అయ్యి పొట్టేలు బలిచి అందరికి రక్త తిలకం దిద్దు.